ప్రియమైన సోదరి సోదరీమణులారా, బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం స్వాతంత్ర సంగ్రామంలో అసూలు భాషలు వేలాది మంది అమరుల త్యాగఫలం మనం అనుభవిస్తున్న స్వాతంత్రం. మహాత్మా గాంధీ నాయకత్వంలో సాగిన పోరు బాటల నేల కలిగిన అమరులకు నివాళులు అర్పిస్తూ 79వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ, అలాగే నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీరాముడు సీతమ్మ తల్లితో కలిసి త్రేతాయుగంలో నడియాడిన పుణ్యభూమి, సిరుల తల్లి సింగరేణి పుట్టినిల్లు, జాతికి వెలుగులందించే పాల్వంచ KTPS, దేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కీలకమైన హెవీ వాటర్ ప్లాంట్, దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ITC పేపర్ కర్మాగారం, గోదావరమ్మ కిన్నెరసాని పర్వళ్లతో, అరుదైన ఖనిజ నిక్షేపాలతో, అత్యధిక అటవీ విస్తీర్ణంతో దేశ మూలవాసులైన ఆదివాసులు ఉన్న జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. పారిశ్రామికంగా మాంచెస్టర్ ఆఫ్ తెలంగాణగా ఎకో టూరిజం కేంద్రంగా నిలిచింది భద్రాద్రి కొత్తగూడెం. 1949 తొలి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది రణం చేసిన వీరభూమి. కాంగ్రెస్ ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భద్రాద్రి కొత్తగూడెం అభివృద్ధి ఇలా. ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును గత ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. పెండింగ్ పనుల కోసం సవరించిన అంచనాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గోదావరి కృష్ణా నదుల అనుసంధానంగా రాజీవ్ లింక్ కెనాల్ ప్రారంభోత్సవం చేస్తున్నాం. దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో ఏర్పాటు చేసుకున్నాం. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన భద్రాద్రి రామాలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి గారు 34 కోట్లు మంజూరు చేశారు. గోదావరి వరదలకు అడ్డుకట్టగా కరకట్ట విస్తరణ పనులు సాగుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరిపై 2వ బ్రిడ్జి ప్రారంభోత్సవం చేస్తున్నాం. పాండ్రంగాపురం నుంచి మల్కాన్గిరి వరకు రైల్వే లైన్ మంజూరు కాగా భక్తుల సౌకర్యార్థం సారపాక వరకు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. కొత్తగూడెం నుంచి తిరుండోల్ రైల్వే కనెక్టివిటీతో భద్రాచలం రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యంతో పాటు ఎకో టూరిజంకు రైల్వే కనెక్టివిటీ కీలకం. ఆదివాసుల చరిత్ర, సంస్కృతి, నాగరికత సమాజానికి తెలిసేలా ట్రైబల్ మ్యూజియం భద్రాచలంలో ఏర్పాటు చేస్తున్నాం. కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆధారంగా వారి సూచనలకు తగ్గట్టుగా భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నాం. అశ్వారాపేటలో కొబ్బరి పరిశోధనా కేంద్రం, కొత్తగూడెంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ప్రతిపాదన చేశాం. పెదవాగు ప్రాజెక్టు ఆధునీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉమ్మడిగా ఉన్న ప్రాజెక్టు ఆధునీకరణ పనులు 93 కోట్లతో పనులు ప్రారంభిస్తున్నాం. గోదావరి నదిపై ప్రయాణాలు జరిగేలా వాటర్ వేస్ నిర్మాణానికి ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. తెలంగాణ గ్రోత్ ఇంజిన్ గా నిలిచిన సిరుల తల్లి సింగరేణి విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నాం. ఇందిరా సాగర్ సౌర గిరిజల పథకం పోడు భూముల రైతులకు పొలాలకు విద్యుత్ కనెక్షన్లు, పోడు భూముల్లో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు బాటలు వేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ఆయిల్ ఫామ్ హబ్గా మారింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా సమగ్ర అభివృద్ధికి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రగతిని తెలియజేయడానికి చాలా సంతోషపడుతున్నాను. దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టులు, రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ పథకాలతో రైతు రాజ్యంగా మార్చాం. 1,78,380 మంది రైతులకు
318,69,00,000 రైతు భరోసా పథకంలో రైతు ఖాతాల్లో జమ చేశాం. రైతు బీమాలో వార్షిక ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తూ 1,08,223 రైతులకు బీమా చేయగా మరణించిన 698 రైతు కుటుంబాలకు 5 లక్షల చొప్పున 34,90,00,000 ఆర్థిక సాయం అందించాం. రైతు రుణమాఫీ పథకంలో 63,614 మంది రైతులకు 455,33,00,000 3 విడతల్లో రుణమాఫీ చేయడం జరిగింది. సాగులో యావత్ తెలంగాణకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హబ్గా మారింది. జిల్లాలో 75,920 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగులో ఉంది. డ్రిప్ ఇరిగేషన్ లో ఎస్సీ ఎస్టీ రైతులకు 100%, బీసీ మరియు ఇతర రైతులకు 90% సేద్య పరికరాలపై రాయితీ అందించడం జరుగుతుంది. జిల్లాలోని 6 వ్యవసాయ మార్కెట్ల పరిధిలో 34,650 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 19 గోదాములు నిర్మించాం. లక్ష్మీదేవిపల్లి మార్కెట్ లో పత్తి, మిరప, కందులు, జొన్నలు, పెసర్లు కొనుగోలు చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు జరిగింది. జిల్లాలో 21 ప్రాథమిక వ్యవసాయ పరికర సంఘాలున్నాయి. 9,181 మెట్రిక్ టన్నుల ఎరువులు, 3,168 కిలోల విత్తనాలు పంపిణీ చేశాం. జిల్లాలో 2,76,057 ఆహార భద్రతా కార్డులు, 21,129 అంత్యోదయ కార్డుల ద్వారా 9,03,766 మంది లబ్ధి పొందుతున్నారు. జిల్లాలో ధాన్యం 157 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకు వంట గ్యాస్ 1,54,633 మంది లబ్ధిదారులకు 6,31,875 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశాం. పేదలకు గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకంలో 1,57,721 మంది వినియోగదారులకు ప్రయోజనం పొందుతున్నారు. ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించేందుకు కొత్త సబ్ స్టేషన్లో 33 kV లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. భూ రికార్డులు పారదర్శకంగా అందుబాటులో ఉండడమే లక్ష్యంగా భూభారత చట్టం అమల్లో జిల్లాలో రెవెన్యూ సదస్సుల ద్వారా 78,278 దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టాం. ఉపాధి హామీ పథకంలో 134,19,00,000 పనిదినాలు కల్పన లక్ష్యంగా ఇప్పటి వరకు 23,25,000 పనిదినాలకు 63,17,00,000 వేజెస్ కింద చెల్లించడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు మహిళలు 3,52,00,000 ఉచిత ప్రయాణాలు చేశారు. 146 కోట్ల రూపాయలు మహిళల ప్రయాణికులకు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించింది. పేదల ఆత్మ గౌరవంతో జీవించేలా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 20,282 ఇళ్లు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. టీజీ ఐరాస్ ద్వారా 23 పరిశ్రమలకు అనుబంధ శాఖల ద్వారా 68 అనుమతులు మంజూరు చేశాం. టీఐడిఆర్ రాయితీ పథకంలో 38 యూనిట్లకు 1,47,00,000 సబ్సిడీ మంజూరు చేశాం. జిల్లాలో 1,17,204 మందికి ప్రతి నెల 25,97,00,000 రూపాయల పింఛను చెల్లిస్తున్నాం. మహిళలు ఆర్థికంగా స్వావలంబన కోసం స్త్రీనిధి రుణాలు జిల్లాలో 180 మహిళా స్వయం సంఘాలకు 25,22,00,000 మంజూరు చేశాం. మహిళలకు సూక్ష్మ రుణ వ్యాపారాల కింద 448 యూనిట్లకు గాను 9,43,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. జిల్లాలో 1,717 మంది విద్యార్థులకు 3,20,91,000 ఫీజు రీఇంబర్స్మెంట్ చేశాం. ఈ శాఖలో 12 బాలుర 5 బాలికల వసతి గృహాలున్నాయి. 1,206 విద్యార్థులకు వసతి సౌకర్యం, 901 మంది విద్యార్థులకు 45,09,550 రూపాయలు ఉపకార వేతనాలు మంజూరు చేశాం. 672 మంది విద్యార్థులకు 1,14,00,000 రీఇంబర్స్మెంట్ చేశాం. 306 గిరిజన ఆశ్రమ వసతి గృహాల్లో 23,000 మంది విద్యార్థులు ఉన్నారు. 3,33,00,000 పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం ఖర్చు చేయడం జరిగింది. జిల్లాలో 199 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేయగా 39,80,00,000తో పనులు చేపట్టడం జరిగింది. జిల్లాలో 1,673 పాఠశాలలో 1,44,796 మంది విద్యార్థులు విద్యాభ్యసిస్తున్నారు. 1,316 పాఠశాల విద్యార్థులకు ఒక్క విద్యార్థికి 2 జతల చొప్పున ఏకరూప దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం 7,97,00,000 రూపాయలు విలువైన
వైద్య సేవలు 3,241 మంది సద్వినియోగం చేసుకున్నారు. జిల్లాలో 1617 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. 130 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో 11 ప్రాజెక్టుల పరిధిలో 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. పౌష్టికాహార పథకంలో 30,000 మంది చిన్నారులకు బాలామృతం నెలలో 16 రోజులకు గుడ్లు అందిస్తున్నాం. జిల్లాలో 6 గురుకుల పాఠశాలలో 5,237 మంది విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేస్తున్నాం. 1,255 మంది విద్యార్థులకు 1,27,76,000 పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు మంజూరు చేశాం. షాదీ ముబారక్ పథకంలో 63 మందికి 64 లక్షలు మంజూరు చేశాం. మన జిల్లా సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ పార్లమెంటు, శాసన మండలి, శాసనసభ్యులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, అధికార యంత్రాంగానికి, పాత్రికేయులకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు.